హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ధనలక్ష్మి బ్లాగ్. నేను ఈరోజు పట్టగొంతులు ఎలా తెల్లగా మెరిసిపోవాలో చూపించబోతున్నాను. చూడండి, ఇప్పుడు నా పట్టగొంతులు ఎలా ఉన్నాయి. నెక్స్ట్ నేను ఏం చేయబోతున్నానో మీకు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్లో వాటర్ పోసి కొంచెం సర్ఫ్ వేసానండి. ఇది పట్టగొలుసులు అన్నీ ఇందులో వేయాలి. బాగా మసాలా పెట్టాలండి, ఒక 5-10 minutes వరకు. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు ఇలా మరిగించిన తర్వాత మనకు బూరు వచ్చింది. ప్లస్ ఇలా సర్ఫ్ వాటర్ పోసిన తర్వాత నా పట్టగొలుసుల యాంక్లెట్లో ఉన్న మైదా అంతా పోయింది. మీరు ఇట్లా ఫస్ట్ ఎలా ఉండేనో చూసేది కదా. ఇట్లా మసిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ యాంక్లెట్ని పక్కకు తీసుకోవాలి. పక్కకు తీసుకున్న తర్వాత చూడండి, పక్కకు తీసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, నా యాంక్లెట్స్ తీసుకున్న తర్వాత ఇలా బ్రష్ తోటి రాయాలి. ఇలా బ్రష్ తోటి రాయాలండి. ఇట్లా 5 to 10 minutes వరకు బ్రష్ తోటి ఇలా రాయండి. అలా బ్రష్ తోటి రాసిన తర్వాత వాష్ చేయండి. ఇలా తెల్లగా మెరిచిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, మీరే గమనించండి. నేను ముందు చూపించిన పట్టగొలుసులు ఇప్పుడు వాష్ చేసినాక యాంక్లెట్ ఎలా అయినాయో చూసినాక ట్రై చేయండి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ షేర్ మై ఛానల్. సబ్స్క్రైబ్. రుద్దిన తర్వాత సర్ఫ్తో కడిగినానండి. వాష్ చేసిన తర్వాత ఇలా మెరిచిపోతాయండి. చూడండి ఫ్రెండ్స్, మీరే గమనించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్.